మేషరాశి వారి ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది. ఆమె ఎవరు? మే 15వ తేదీలోపు వీరికి అదృష్టం కలిసి వస్తుంది. నమ్మలేని రాజయోగం వీరి జీవితంలో కలగబోతుంది. అసలు మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వారి ఇంట్లో తిరగబోయేటటువంటి ఒక శక్తి ఏ విధంగా ఉంటుంది? ఆమె ఎవరు? వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయం మీ శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. ఇతరులతో కలిసి సాగితే కష్టాలు తగ్గి మనోబలం పెరుగుతుంది. దుర్గామాత స్మరణ మీకు మరింత శక్తిని కలిగిస్తుంది. మీ ఇంట్లో తిరిగేటటువంటి శక్తి ఎవరు అంటే సాక్షాత్తు ఆ దుర్గామాతే మీ ఇంట్లో తిరుగుతుంది. మీకు కారణంగా అదృష్టం అయితే కలిసి వస్తుంది. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని విధంగా మారుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం ఆ దుర్గామాత అనుగ్రహంతో చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి. మీ లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది. పనులు వెంటనే పూర్తి చేస్తారు. మీ దృఢ సంకల్పాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. సమయస్ఫూర్తితో సమస్యలను అధిగమించగలుగుతారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి, కానీ ఖర్చులు నియంత్రించండి. ముఖ్యమైన పనులలో తొందరపడకండి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి. మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత కనిపిస్తుంది. మీరు మునిపెన్నడు కూడా చూడని రీతిలో మీ జీవితం మారుతుంది. మేషరాశి వారికి ఈ సమయం మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం కారణంగా కొన్ని కష్టాలు, ఆర్థికపరమైన సమస్యలు అయితే కలగవచ్చు కనుక జాగ్రత్త. మే 25 నుండి కూడా గురువు అనుకూలంగా ఉంటాడు. మే 18 నుండి రాహువు లాభస్థానంలోకి రావడం చేత ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. 2025 మేషరాశి వారికి ఆర్థికంగా కొంత జాగ్రత్తగా కూడా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మరియు తెలియని వ్యక్తులతో లావాదేవీలు చేయకపోవడమే మేలు. కొంతకాలం పాటుగా అనారోగ్య సమస్యలు అనేవి కలగవచ్చు. అయితే గురువు అనుగ్రహం కారణంగా ఆరోగ్యం మెరుగవుతుంది. 2025లో కెరియర్ పరంగా కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఫలితాలు అనేవి మధ్యస్థంగా ఉంటాయి. మీ ప్రేమ జీవితం ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి, కానీ ఈ ఏడాది మధ్యలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగాను మరియు కెరియర్ పరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. కానీ గురువు అనుకూలంగా ఉండటం చేత చాలా విషయాల్లో మెరుగైన ఫలితాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది. ఆర్థిక పరంగా కూడా మీకు చక్కటి ఫలితాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా ఏ విధంగా ఉంటుంది అంటే వీరి జీవితంలో మార్పులు అనేవి మీరు చూస్తారు. ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది. మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు. మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రాహుకేతువుల సంచారంతో కూడా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కువగా ఉంటాయండి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
మీకు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఈ కాలంలో శనిదోష నివారణ కొరకు శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. ఈ తెలుగు నూతన సంవత్సరం మేషరాశి వారికి రాజపూజ 5, అవమానం 7గా ఉంటాయి. మీ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు. మీ పట్ల అంకితభావంతో ఉండడం చేత కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు కూడా చక్కటి అనుకూలత కనిపిస్తోంది. గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ రాశి నుండి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు మేషరాశి వారి పూర్తి జీవితం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున వీరు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. అంతేకాదు ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు రంగుపై స్వభావం అయితే ఉంటుందండి. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజల నోటు కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు అవడం వలన, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదని చెప్పాలి. చూసారు కదా, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.